హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్. ఈవినింగ్ రొటీన్ అంటే బేసికల్లీ మనకి ఏముంటుంది? ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకోవాలి? లేదా డిన్నర్ ప్రిపరేషన్ ఏంటి? ఇలా ఆలోచిస్తూ అది ఉంటాం కదా! నాకైతే ఈరోజు మాకు ఇద్దరికి పావు బాజీ చేసుకోవాలనిపించింది. సో, ఇంకా పావు బాజీ కర్రీ ఇంకా బ్రెడ్ టోస్ట్ ఇయన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే మేమిద్దరం కలిసి చేసుకుంటున్నాం. నా హస్బెండ్ వచ్చేసి నాకు ఆనియన్, టమోటా అయన్నీ కట్ చేసేసి అదే ఇచ్చారు. నేనైతే ఇంకా ప్యారలల్‌గా పప్పు ఇయన్నీ కూడాను ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకు ఆ ప్రెషర్ అంతా కూడా పోవాలి కదా! ఇక నేను పప్పు అంటే మనకి కర్రీలోకి పప్పు అనేది యూజ్ చేస్తాం కదా! ఎయిదర్ శనగలు యూజ్ చేస్తాం లేదా బఠానీ యూజ్ చేస్తాం. నేనైతే బఠానీ యూజ్ చేస్తున్నా. నాకు శనగలు అంతగా నచ్చదు అనమాట పావు బాజీ కర్రీలో. సో, అందుకని నేనింక బఠానీ లేదు అంటే ఇంక బఠానీ లేదు అన్నప్పుడు కంప్లీట్ ఓన్లీ వెజ్జీస్ తోటి చేస్తాను. ఆ కర్రీ కూడాను నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తా అనమాట. ఇక్కడైతే బఠానీని నేను మొత్తం ముందే కుక్ చేసేసుకున్నాను. కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు. ఇంకా అది కంప్లీట్ మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ కర్రీ ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాను. మీకు ఈ కర్రీ డీటెయిల్స్ మొత్తం ప్రాసెస్, ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా నేను పిన్డ్ కామెంట్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో గూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడైతే చెక్‌ఔట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓన్లీ ఎంటైర్ రెసిపీ మాత్రమే కావాలి అంటే, నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఓన్లీ రెసిపీని మాత్రమేను. ఇక్కడైతే ఇది మనకి జస్ట్ వ్లాగ్ లాగా నేను మీకు షేర్ చేస్తున్నాను. మా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఏంటి, మేమేం చేసుకుంటున్నాము అన్నది. మాకేంటి అంటే అప్పుడప్పుడు లంచ్ ప్లస్ డిన్నర్ 2 ఒకటే టైం అనేది అవుతది. ఇంకప్పుడు లంచ్ అనేది కంప్లీట్ స్కిప్ అనేది అయిపోతుంది. ఇంకా డిన్నర్ ఇలాగా చేసుకుంటూ అది ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఈరోజు వెదర్ చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా పావు బాజీ ఫిక్స్ అనేది అయ్యాం. లేదు అంటే అప్పుడప్పుడు బజ్జీ కూడా వేసుకుంటాం. మిర్చి బజ్జీ ఉంటుంది కదా మనకి. సో, మిర్చి బజ్జీ కూడాను చేసుకుంటూ అది ఉంటామనమాట. చల్లటి వెదర్‌లో వేడి వేడిగా కాఫీ టీ మీరు టీ లవర్సా? కాఫీ లవర్సా చెప్పండి. నాకైతే ఎక్కువ నేను టీనే ప్రిఫర్ చేస్తాను. కాఫీ కూడాను తాగుతూ ఉంటాను. బట్ నేను రెండిటికైతే అడిక్టెడ్ అయితే కాదు. ఏది ఉంటే అది అనమాట. చల్లటి వెదర్‌లో మంచి మసాలా టీ పెట్టుకొని తాగితే చాలా చాలా బావుంటుంది. అండ్ అలానే ఇలా వేడి వేడిగా ఎయిదర్ బజ్జీ పావ్ బాజీ లేదా బిర్యానీ. బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది అనమాట. ఇలాంటి వెదర్స్‌కి. ఎప్పుడు బిర్యానీ ఏం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఇలాగా ఈరోజు పావ్ బాజీ అనేది చేసుకుంటున్నాం. సరే కొంచెంసేపు మన కబుర్లు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు రెసిపీ డీటెయిల్స్ మీకు నేను చెప్తాను. ఫస్ట్ అయితే బటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వరకు. తర్వాత నేను అందులోకి ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ వరకు చిన్న చిన్న మనకి ఆమ్లెట్‌కి కట్ చేసుకుంటాం కదా! సో, అలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్ మనకి ఫ్రై అయిన తర్వాత అందులోకి టమోటా అనేది యాడ్ చేసుకుంటాం. టమోటా మనకి మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న బఠానీ పప్పు ఉంది కదా! సో, ఆ పప్పుని యాడ్ చేసేసుకోవాలి. అది మొత్తం అంతా మనం మ్యాషర్ తోటి లైట్‌గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. దాంట్లోకి సాల్ట్, గరం మసాలా, కారం, పావు బాజీ మసాలా ఇయన్నీ యాడ్ చేసుకుంటాం. కారం అనేది మేము స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే కారం అనేది యాడ్ చేస్తాను. మీరు ఇన్‌కేస్ మైల్డ్ టేస్ట్‌లో కావాలి అనుకుంటే కొంచెం తక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదంతా మనకి ప్రాసెస్ అంతా అవ్వటానికి ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే పావు బాజీ కర్రీని మనం ఎంతసేపు కుక్ చేస్తే ఆ టేస్ట్ అనేది అంత బావుంటుంది కాబట్టి. ఓకే. అది మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ అందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను బ్రెడ్‌ని ఇప్పుడు నేను టోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు దోస పాన్ వచ్చేసి ఇది కాస్ట్ ఐరన్ పాన్. సో, అందుకే ఇక్కడ నేను ఆనియన్ తోటి ఫస్ట్ నేను రఫ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి బటర్ అనేది వేసుకుంటున్నాను. బటర్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను బ్రెడ్‌ని కూడాను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పావు బాజీ బ్రెడ్ అయితే నేను కాస్కో నుంచి తెచ్చుకున్నాను. ఈ మధ్య కాస్కోలో మన ఇండియన్ గ్రోసరీస్ చాలానే దొరుకుతున్నాయన్నమాట. సో, ఇంక ఈసారి అయితే నేను కాస్కో నుంచి తెచ్చుకున్నాను ఇది. ఎప్పుడు నేను ఇండియన్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ అది ఉంటాను. అక్కడేంటి అంటే మనకు ఓన్లీ సింగిల్ ప్యాకెట్ ఉంటుంది. కాస్కోలో ఏందంటే 2 ప్యాకెట్స్ అమ్ముతారు సేమ్ కాస్ట్‌కి. సో, బల్క్‌లో దొరుకుతుంది అంతేను. బట్ ఎక్స్‌పైరీ డేట్ అనేది చూసుకొని తెచ్చుకోవాలి. అదొక్కటే మనకి చూసుకోవాల్సింది అంతేను. సో, ఇక్కడైతే బ్రెడ్‌ని నేను టోస్ట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ తోటే తిప్పటం నాకు అలవాటనేది ఉంది. చెయ్యి కాలుతుందా లేదా అనే డౌట్ మీకొస్తుందేమో. అంతేమీ కాలదు చెయ్యి. గోరువెచ్చగా ఉంటుంది. సో, నాకైతే అలవాటేను.
మీలో ఎంతమందికి ఇలాగ అలవాటు ఓన్లీ హ్యాండ్ తోటే బ్రెడ్‌ని టోస్ట్ చేయటం కానీ అలాగా పాన్ పైన అన్నది నాకు చెప్పండి. నేనెప్పుడు ఇలా చేస్తూ ఉన్నా నా హస్బెండ్ నన్ను అడుగుతూ ఉంటారు, "నీకు చెయ్యి కాలదా" అని. నేను తనకి చెప్తాను, "నాకేమి అంత కాలదు. అలవాటేను. గోరువెచ్చగా ఉంటుంది. అంతేం కాలదు" అని చెప్తాననమాట. ఇంకైతే ఇక్కడ మన బ్రెడ్ కూడా టోస్ట్ అనేది అయిపోయింది. ఇంక మనం పావు బాజీని సర్వ్ చేసేసుకున్నాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి కర్రీకైతే. ఇన్ కేస్ మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే వెజ్జెస్‌తో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను మీకు పిన్‌డ్ కామెంట్‌లో షేర్ చేస్తాను. లేదు అంటే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను ఆ రెసిపీ కూడాను. ఇక్కడైతే మేము పావు బాజీ తోటి మా డిన్నర్‌ని ఇలాగా కంప్లీట్ చేస్తున్నాం. మీరు డిన్నర్‌కి ఏం చేసుకుంటున్నారన్నది కూడా నాకు చెప్పండి. అండ్ అలాగనే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్ కేస్ మీలో ఎవరన్నా కూడాను ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా లేదా? ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.